ఈ బ్లోఅవుట్ వల్ల ముఖ్యంగా అక్కడున్న ప్రజలందరికీ కూడా భయభ్రాంతులకి భయాందోళనకు లోనవటానికి ఒక ముఖ్యమైన ఇది ఉంటుందండి. అదొక మేజర్. అది కాకుండా 500 మీటర్ల లోపు పరిధిలో ఉన్న ఏరియాలో ఈ చెట్లు కానీ, అలాగే పంట భూములు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన పంటలు కానీ అవి నష్టం జరుగుతుంది బాగాను. ఈ 2 మేజర్ నష్టాలు. తర్వాత దాని నుంచి ఇప్పుడు మన వీళ్ళందరూ యూజ్ చేస్తున్నటువంటి వాటరు కానీ, ఇంకోటి కానీ, వాటర్ అంబ్రెల్లా కానీ, ఇంకోటి కానీ, వాళ్ళ మడ్ కెమికల్ వాడినప్పుడు కానీ, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పరిసరాలన్నింటినీ చేసే ఆ కాలుష్యం కూడా కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. ఇవి ఇంపాక్ట్స్, ఈ ప్రభావితం చేసేటువంటి సమస్యలు. అయితే ఏంటంటే అంత మినహాయించి మిగతా రకాలుగా ఆస్తులు నష్టం చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. కారణం ఏంటంటే ఇలాంటివి ఈ ఎంత అన్కంట్రోలబుల్గా వెళ్ళినా అక్కడే మండుతూ ఉంటుంది. కానీ మన గ్యాస్ కనుక ఇప్పుడు సిలిండర్ వచ్చిందనుకోండి, అది మంట వెలుగుతుంది అనుకోండి, అది వస్తున్నంతసేపు అది వెలుగుతూనే ఉంటుంది రెగ్యులేటర్ అయిపోయేదాకా. అదే మీరు కనుక దాన్ని వదిలేసి అక్కడ ఉంచేసి ఒకసారి మొత్తం గ్యాస్ అంతా వదిలేసినాక అప్పుడు కనుక అంటిస్తే అప్పుడు బ్లాస్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ అవుతుంది కాబట్టి. సో ఇది ఈ రకమైన పరిస్థితి వస్తుంది అన్నమాట. దీనికి ఏంటంటే కంటిన్యూస్గా ఫ్లో ఉంది కాబట్టి అది మండుతున్నంతసేపు అట్లా మండుతూ ఉంటుంది, కానీ మిగతా వాటికి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉండదు.